హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కే డ్రామా కథలు. అందరూ ఎలా ఉన్నారండి? ఇవాళ మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్న కథ ద 7 రెలిక్స్ ఆఫ్ ఇల్ ఓమెన్ అనే చైనీస్ డ్రామా నుంచి ఎపిసోడ్ నంబర్ 18. నేను ఫస్ట్ 17 ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్ లింక్స్ డిస్క్రిప్షన్లో పెట్టాను. అది ముందు చూసి ఈ వీడియోని చూడండి, అప్పుడు మీకు స్టోరీ అర్థమవుతుంది. అలానే నేను ప్రతి వీడియో చేయడానికి హాఫ్ డే టైం స్పెండ్ చేస్తాను అండ్ మీకు సబ్స్క్రైబ్ చేసుకోవడానికి జస్ట్ 2 seconds సరిపోతుంది. సో నన్ను ఎంకరేజ్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు చాలా మోటివేషన్ ఇస్తుంది ఇంకా బెటర్ కంటెంట్ క్రియేట్ చేయడానికి. ఈ వీడియోని లైక్ చేసి కమెంట్స్లో ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో నాకు చెప్పండి. ఇంకా లేట్ చేయకుండా ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేద్దామా? ఎపిసోడ్ 18 స్టార్టింగ్లో పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వస్తున్న 13,000ని చూస్తాం. అతన్ని ఫాల్స్లీ మర్డర్ కేసులో అరెస్ట్ చేశారనమాట. కానీ తర్వాత అది యాక్సిడెంట్ కేసు అని అతన్ని వదిలేస్తారు. పోలీస్ స్టేషన్ బయట హోంక్షా అతన్ని ఫాల్స్గా అక్యూజ్ చేసిన వాళ్ళతో అబద్ధం చెప్పి అరెస్ట్ చేయించారు అని గొడవ పడుతూ ఉంటుంది. 13,000 అది చూసి సీక్రెట్గా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆమెని ఒక అక్యూజర్ కొట్టబోతుంటే వెంటనే వాళ్ళ మధ్యలోకి వెళ్ళి ఆమెని ప్రొటెక్ట్ చేస్తాడు. నెక్స్ట్ సీన్లో 13,000 ఫీనిక్స్ స్క్వాడ్తో జరిగిన విషయమంతా చెప్తాడు. ఆ రింగ్ లీడర్ ఫేస్ బర్న్ అయినప్పుడు ఒక సింబల్ లాగా ఫామ్ అయిందని దాని డ్రాయింగ్ వేసి చూపిస్తాడనమాట. లూరెన్కి ఆ సింబల్ని చూసినప్పుడు అది ఏన్షియంట్ క్యారెక్టర్ అయిన మౌత్ని రిప్రజెంట్ చేస్తుంది అని అంటాడు. వాళ్ళకి రింగ్ లీడర్లో రెలిక్ ఆఫ్ ఇల్ ఓమెన్ ఉందేమో అని డౌట్ వస్తుంది. కానీ మిగతా 2 విట్నెసెస్ కూడా మూదాయిని ఎలా గుర్తుపట్టారు, అంతమందిలో రెలిక్ ఉండే ఛాన్స్ లేదు అని చెప్పి అనుకుంటారనమాట. నెక్స్ట్ సీన్లో వాళ్ళ థియరీని టెస్ట్ చేయడానికి లూరెన్ సీక్రెట్గా హాస్పిటల్కి వెళ్ళి తన బ్లడ్ శాంపిల్ని రింగ్ లీడర్ బర్న్ మార్క్ పైన వేస్తాడు. కానీ ఏమీ రియాక్షన్ ఉండదు. దాంతో ఆ రెలిక్ రింగ్ లీడర్లో లేదు అని అతనికి అర్థమవుతుంది. తర్వాత మూదాయ్ అండ్ లూరెన్ని స్ట్రీట్ మీద వాక్ చేస్తూ చూస్తాం. అక్కడ మూదాయ్ టు ఒక మదర్ తన డాటర్కి ఫీడ్ చేస్తూ చూసి, అంటే తన ఓన్ మదర్, సొంత మదర్తో ఎంత ప్రేమగా ఉన్నా నన్ను మాత్రం చిన్నప్పుడు రిజెక్ట్ చేసింది, ఎక్కడో అనాథాశ్రమంలో వదిలేసి వెళ్ళిపోయింది అని బాధపడుతుంది. లూరెన్ ఆమెని కంఫర్ట్ చేస్తూ మూదాయ్ వాళ్ళ మదర్ గురించి అడుగుతాడు. మూదాయ్ అతనితో ఆ స్ట్రీట్ వెండర్ చెప్పిన విషయాలన్నీ షేర్ చేస్తుంది. అంటే తన మదర్కి డిసీజ్ రావడం, దానికి క్యూర్ లేదని చెప్పిన డాక్టర్ని స్టాప్ చేయడం, చివరికి ఆత్మహత్య చేసుకుని చనిపోవడం. ఆ రోజు నైట్ ఫీనిక్స్ స్క్వాడ్ ఆ మిగతా 2 విట్నెసెస్ని కూడా టెస్ట్ చేయాలని ప్లాన్ చేస్తారు. వాళ్ళ ప్లాన్ ప్రకారం చబ్బీ తన బ్లడ్ అంటించిన ఒక పార్సల్ని ఒక విట్నెస్కి డెలివర్ చేస్తాడు. ఆ పార్సల్ బ్లడ్ని టచ్ చేసిన అతను సడన్గా చేయి కాలినట్టు అది కింద పారేస్తాడు. అలానే ఆ బైకర్ కూడా బ్లడ్ టచ్ అవడంతో కాలినట్టు రియాక్ట్ అవుతుంది. తర్వాత ఆ 2 విట్నెసెస్ అసలు జరిగిన విషయం అంతా మర్చిపోతారు అండ్ వాళ్ళు మర్డర్ కేసులో మూదాయి మీద ఇచ్చిన స్టేట్మెంట్స్ని రిటర్న్ తీసుకుంటారనమాట. దాంతో పోలీసులు మూదాయి స్టేట్మెంట్ని తీసుకుని మర్డర్ కేసులో ఆమె పేరుని క్లియర్ చేస్తారు. నెక్స్ట్ సీన్లో వాళ్ళంతా ఆ రింగ్ లీడర్కి జరిగిన యాక్సిడెంట్ సైట్లో సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న జనంలో ఒక రెడ్ కోట్ అండ్ రెడ్ హీల్స్ వేసుకుని ఉన్న లేడీ చాలా స్ట్రేంజ్గా యాక్ట్ చేస్తూ కనిపిస్తుంది. అప్పుడు మూదాయి వాళ్ళతో ఆమె తన మదర్ అయి ఉండొచ్చు అని అంటుంది. ఇంకోవైపు జార్జ్ అండ్ సిలాన్ని చూస్తాం. సిలాన్ అంటే ముదాయ్ వాళ్ళ మదర్ అనమాట. అక్కడ జార్జ్ ఆమెతో, నువ్వు ఆడుతున్న గేమ్ని స్టాప్ చెయ్యి, ఎందుకంటే వేరే వాళ్ళు కూడా ఆ గేమ్ని ఆడాలి అని అంటాడు. అంటే ఆమె చేస్తున్న మర్డర్స్ని ఆపమని చెప్తూ ఇంకా వేరే రెలిక్స్ కూడా ఉన్నాయి అన్నట్టు చెప్తున్నాడని నాకు అనిపించింది. నెక్స్ట్ సీన్లో లూరెన్ మూదాయ్ 2తో, మీ మదర్ స్టాప్ చేసిన డాక్టర్ పేరు డింగ్, అతను ఆ ఇన్సిడెంట్ తర్వాత కెరీర్ని చేంజ్ చేసుకుని ఇప్పుడు బుక్ స్టోర్ రన్ చేస్తున్నాడు అని చెప్తాడు. వాళ్ళు అతన్ని విజిట్ చేయడానికి వెళ్తారు. వాళ్ళు ఆ డాక్టర్ని కలిసి మూదాయ్ వాళ్ళ మదర్ సిలాన్ గురించి అడుగుతారు. ఆ పేరు వినగానే ఆ డాక్టర్ వెంటనే ఒక డాక్యుమెంట్ని చూపించి, నేను ఆమెని క్యూర్ చేశాను అని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటాడనమాట. సడన్గా అతను నోరు ముక్కు మూసేసుకుని ఆత్మహత్య చేసుకోవడానికి ట్రై చేస్తాడు. లూరెన్ అతన్ని గట్టిగా పట్టుకుని ఆపుతాడు. ఆ డాక్టర్ వాళ్ళ డాటర్ అక్కడికి వచ్చి ఆ డాక్టర్ని కంట్రోల్ చేస్తుంది. నెక్స్ట్ సీన్లో ఆ డాక్టర్ వాళ్ళ డాటర్ వాళ్ళ ఫాదర్ కండిషన్ గురించి లూరెన్ అండ్ మూదాయ్ 2కి చెప్తుంది. ఆమె వాళ్ళతో, మా ఫాదర్ 20 years నుంచి మెంటల్లీ ఇల్ పేషెంట్, దానివల్ల అందరికీ తప్పుగా డయాగ్నోస్ చేశారు, అందులో మీ మదర్ సిలాన్ కూడా ఉంది అని అంటుంది. కంటిన్యూ చేస్తూ,
తర్వాత ఆమెకి క్యూర్ ఉంది అని చెప్పడానికి వెళ్ళినప్పుడు అప్పటికే మీ మదర్ చాలా మెంటలీ అన్స్టేబుల్ అయిపోవడంతో ఆ కోపంలో మా ఫాదర్ని స్టాప్ చేశారు. తర్వాత హాస్పిటల్ వాళ్ళు మా ఫాదర్ బాడీని చెక్ చేసినప్పుడు ఆ స్టాప్ వూండ్తో పాటు ఆయన బ్యాక్ సైడ్ ఒక స్కిన్ పార్ట్ కట్ చేసి ఉంది అన్నారు అని చెప్తుంది. అలానే సిలాన్ లాగా ఉన్న ఒక లేడీని నేను ఒకసారి ఆ ఫ్లయింగ్ హార్స్ స్టాచ్యూ దగ్గర కూడా చూశాను అంటుంది. దాంతో ఫీనిక్స్ స్క్వాడ్ నైట్ టైం ఆ ఫ్లయింగ్ హార్స్ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళి ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్తారనమాట. అక్కడ లూరెన్కి మూదాయిని అక్యూజ్ చేసిన వాళ్ళంతా ఆ స్టాచ్యూని విజిట్ చేశారు అని అర్థమవుతుంది. అక్కడ పేర్లు రాసి ఉంటాయన్నమాట వాళ్ళవి. నెక్స్ట్ లూరెన్ ఆ రెలిక్ని పట్టుకోవడానికని ఒక ట్రాప్ ప్లాన్ చేస్తాడు. చబ్బీని ఆ స్టాచ్యూ దగ్గర పెట్టి లూరెన్ 13,000 అండ్ హోంక్షా ముగ్గురు గ్రాస్లో దాక్కుంటారు. అండ్ ఆ మూదాయ్ ఫ్లయింగ్ హార్స్ స్టాచ్యూ పైన నుంచి మానిటర్ చేస్తూ ఉంటుంది. వాళ్ళు వెయిట్ చేస్తూ ఉండగా సిలాన్ రానే వస్తుంది. ఆమె ఒక షాడో లాగా ఆ స్టాచ్యూ దగ్గర నుంచి పాస్ అవుతుంది. దాంతో వాళ్ళు ఆమెను చేస్ చేస్తారు, కానీ తప్పించుకుంటుంది. లూరెన్ ముదాయ్ 2కి అక్కడ రెడ్ హీల్స్ కనిపిస్తాయి. తర్వాత మళ్ళీ వెయిట్ చేస్తున్నప్పుడు లూరెన్ వాళ్ళతో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ విండ్ ద్వారా ఆ రెలిక్ ఒక వైరస్ లాంటి దాన్ని రిలీజ్ చేసి వాళ్ళకి అటాచ్ చేస్తూ ఉండుంటుంది. అందుకే వాళ్ళు దాని ఇన్ఫ్లుయెన్స్లో నిజంగా ఆ ఇన్సిడెంట్ జరిగింది అనుకుని అబద్ధం చెప్పారు అని అంటాడు. అలానే మన బ్లడ్ దానికి ఇమ్యూన్ కాబట్టి ఆ వైరస్ మన వల్ల మనకు ఎఫెక్ట్ ఏమి ఉండదు అని అంటాడు. మళ్ళీ విండ్ బ్లో అయ్యి సిలాన్ అక్కడికి వస్తుంది. ఈసారి మూదాయ్ 2 అది దగ్గర వచ్చిన వెంటనే జంప్ చేసి సిలాన్ మీదకి ల్యాండ్ అవుతుంది. సిలాన్ని కొట్టడానికి ట్రై చేస్తుంది, కానీ సిలానే మూదాయిని కొట్టి పక్కకి విసిరేస్తుంది. మూదాయ్ 2 వెంటనే సిలాన్ని చేస్ చేసుకుంటూ ఒక బిల్డింగ్ రూఫ్ మీదకి వస్తుందన్నమాట. ఇక్కడ సిలాన్కి మూదాయ్ ఆమె డాటర్ అని తెలియదు అని మనకు అర్థమవుతూ ఉంటుంది చూస్తే. తర్వాత సిలాన్ రూఫ్ మీద నుంచి కిందకి పడిపోతుంది. మూదాయ్ 2 వెంటనే ఆమెను సేవ్ చేయడానికి జంప్ చేస్తుంది, కానీ అది సిలాన్ ట్రాప్ అని అర్థమయ్యి వెంటనే బిల్డింగ్ అంచుని పట్టుకుని హ్యాంగ్ అవుతుంది. సిలాన్ అక్కడికి వచ్చి మూదాయ్ 2 హ్యాండ్ టచ్ చేసినప్పుడు ఆమె హార్ట్ బీట్ చాలా ఫాస్ట్గా కొట్టుకుంటుంది అనమాట. బహుశా ఏదో ఒక మూల ఆమెకి మూదాయ్ తన డాటర్ అని తెలిసేమో అని అనుకుంటున్నా. కానీ ఆమెలో రెలిక్ ఉండటం వల్ల ఒక గ్లాస్ పీస్ని తీసుకుని మూదాని అటాక్ చేయబోతుంది. లూరెన్ అక్కడికి వచ్చి సిలాన్ని అటాక్ చేస్తాడు. మూదాయ్ కూడా పైకి వచ్చి లూరెన్తో కలిసి ఫైట్ చేసి మొత్తం మీద ఇద్దరూ కలిసి సిలాన్ని బంధిస్తారన్నమాట. అంతేనండి, దాంతో ఎపిసోడ్ 18 కంప్లీట్ అయింది. మీకు ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో నాకు కమెంట్స్లో చెప్పండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్లో కలుద్దాం.